చనిపోయాక జీవుడు ఎక్కడికి వెళ్తాడు? స్వర్గానికా? లేక నరకానికా? లేక మరో జన్మ ఎత్తడానికా? మరో జన్మ లేకుండా ముక్తిని పొందడానికా? మరి ఎక్కడికి వెళ్తాడు? లేదా ఇక్కడే ఆత్మై తిరుగుతాడా? ఏంటి చిక్కు ప్రశ్న? అసలు జీవుడు చనిపోయాక ఏమవుతాడు? ఒకరోజు ఒక ఊర్లో ఒక వ్యక్తి చనిపోయాడు. అతని పార్థివ శరీరాన్ని జనమంతా మోసుకుంటూ వీధి గుండా వెళ్తున్నారు. అదే సమయాన ఆ ఊరికి కొత్తగా ప్రవేశించినటువంటి ఒక సన్యాసి అదంతా చూసి ఒక పక్కకు తప్పుకొని ఒక ఇంటి గుమ్మం ముందు నిల్చున్నాడు. జనమందరూ ఆ పార్థివ శరీరాన్ని మోసుకుంటూ గోవిందా గోవిందా అని ముందుకు సాగిపోయారు. కాసేపటికి ఏ ఇంటి గుమ్మం ముందైతే సన్యాసి ఉన్నాడో ఆ ఇల్లు ఒక వేశ్యకు సంబంధించినది. ఆ ఇంట్లో ఉన్న వేశ్య బయటకు వచ్చి ఇదంతా చూసి తన కూతుర్ని పిలిచి చనిపోయినవాడు స్వర్గానికి వెళ్తున్నాడో లేక నరకానికి వెళ్తున్నాడో కనుగొని రమ్మని పంపించింది. ఆ మాటలు విని సన్యాసి ఆశ్చర్యపోయాడు. ఎన్నెన్నో శాస్త్రాల్ని వేదాంగాల్ని